Hello friends, welcome back to my channel. So in this video we will be going to revise kinematics total chapter. So it would also take 30 to 40 minutes. Okay. So what is a kinematic? A kinematic is a branch of science which deals with the force acting on a body uh, without any reference to the forces which causing motion. ఓకే, కైనమాటిక్స్ అనేది ఇప్పుడు ఒక ఫోర్స్ ఈ బాడీ మీద యాక్ట్ అవుతుంటే ఈ బాడీ యొక్క మోషన్ గురించి అవుతుంది, కానీ ఈ ఫోర్స్ ఏంటి దాని గురించి మనకి డీటెయిల్గా చెప్పదు. ఓకే, నెక్స్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్ అయిపోయింది. ఒక చూడకుండా ఉంటే ఆ వీడియో కూడా చూడండి. డిస్టెన్స్ స్కేలర్, ఓకే, వెలాసిటీ వెక్టర్, డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఓకే, నేను ఒక కేసు చూపెడతాను. ఆ కేసులో నాకు డిస్ప్లేస్మెంట్ ఎంత చెప్పాలి. ఒక బాడీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇది ఒక సర్క్యులర్ పాత్ వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ బాడీ? ఇన్ దిస్ కేస్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎందుకంటే బాడీ ఇనిషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ రెండు ఇక్కడే ఉంది కాబట్టి దాని డిస్ప్లేస్మెంట్ జీరో. డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ విల్ బి జీరో. ఓకేనా? సో ఇంకా మనకు తెలియాల్సింది ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్. ఓకే, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైమ్. ఇవన్నీ మీకు తెలుసుంటే జస్ట్ బేసిక్స్ రివిజన్ చేస్తుంది అంతే. అండ్ యావరేజ్ టైం, average velocity is equal to total displacement by total time taken. ఓకే, ఒకవేళ మీకు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కావాలి. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటంటే ఒక బాడీ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో ఎట్ దిస్ ఇన్స్టెంట్, ఎట్ దిస్ పాయింట్, కరెక్ట్గా బాడీ ఈ పాయింట్లో ఉన్నప్పుడు నాకు దీని వెలాసిటీ కావాలి. ఇలాంటి ఒక ఇన్స్టెంట్లో అడిగే వెలాసిటీని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటారు. ఓకేనా? సో దిస్ ఇస్ కాల్డ్ అస్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. దీన్ని కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏం లేదు, డిఎస్ బై డిటి. యాక్చువల్గా ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇక్కడ నుంచి ఇక్కడికి టైమ్ లేకపోతే ఈ బాడీ మూమెంట్ యొక్క ఈక్వేషన్, ఈ కర్వ్ యొక్క ఈక్వేషన్ తోటి మనకు వచ్చేస్తుంది. చూద్దాం ముందు ముందు. ఓకేనా? అయితే ఇది ఇది మన వెలాసిటీ కదా. సో ఇక్కడ నుంచి మనము డిటిని ఇట్లా పంపించేసి డిటి వి ఇజ్ ఈక్వల్ టు డిఎస్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇంటిగ్రల్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వి డిటి. ఇంటిగ్రల్ డిఎస్ అన్న డిఎక్స్ అన్న ఏదైనా ఏమవుతుంది? ఎస్ అవుతుంది. ఇంటిగ్రల్ డిఎక్స్ ఎంత? ఎక్సే కదా. సో ఇంటిగ్రల్ డిఎస్ ఎస్ అవుతుంది. ఇంటిగ్రల్ వి డిటి, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా? యావరేజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు యాక్సలరేషన్ చూద్దాం. యాక్సలరేషన్, సారీ బ్రదర్, చిన్న డిస్టర్బెన్స్. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. ఓకేనా? ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు డిఈ బై డిటి. ఓకే, దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, ఏవి బై డివి బై డిఎస్ ఇంటూ డిఎస్ బై డిటి. ఎలాగా ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి లాస్ట్ మనకి ఇదే వస్తుంది. కానీ మనం ఇది ఎందుకు చేసామంటే dv by ds by dt is a velocity rate. So I can write it as v into dv by ds. ఒకవేళ నా యాక్సలరేషన్ అంటే నా మోషన్ కర్వ్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ ఇస్తే ఒకవేళ ద బాడీ ఈజ్ డిస్ప్లేసింగ్ లైక్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్, ఒకవేళ నా మూమెంట్ కర్వ్ ఇది, అప్పుడు నేను యాక్సలరేషన్ కనుక్కోవడానికి ఇలాంటి కర్వ్ వాడాలి, అంటే ఇలాంటి ఫార్ములా వాడాలి. లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం ఇస్తే ఈ ఫార్ములా వాడుకోవచ్చు. ఓకేనా? అది మీకు సంస్కృతం అర్థమవుతుంది. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఎంత సెకండ్, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఎంత సెకండ్, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఎంత సెకండ్. ఓకే,
ఇదేమవుతుందంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ అప్ టు n సెకండ్స్ మైనస్ డిస్టెన్స్ ట్రావెల్ n-1. ఓకేనా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బాడీ అనేది ఒక పాత్లో మూవ్ అవుతున్నప్పుడు దీని వెలాసిటీ యూనిఫామ్ అయితే డిస్ప్లేస్మెంట్ కూడా యూనిఫామ్. అవునా, వెలాసిటీ యూనిఫామ్ అయితే డిస్ప్లేస్మెంట్ యూనిఫామ్. వెలాసిటీ యూనిఫామ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎవరైనా 2 meters per second స్పీడ్లో వెళ్తున్నారంటే బాడీ అనేది ప్రతి సెకండ్కి 2 meters అనే ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ తీసుకుంటుంది. ఓకే, ఫర్ ఎవ్రీ సెకండ్ ద బాడీ ఈస్ టేకింగ్ 2 meters of equal displacement. It is called as uniform velocity. If someone says uniform acceleration అంటే ద బాడీ వెలాసిటీ చేంజ్ అనేది యూనిఫామ్. ఓకేనా, వెలాసిటీ ఇప్పుడు someone says that acceleration is 1 meters per second square అంటే ఫర్ ఎవ్రీ సెకండ్ ద వెలాసిటీ ఈజ్ చేంజింగ్ బై 1 meter per second. ఓకేనా, ఆఫ్టర్ 1 second ద వెలాసిటీ ఈస్ 3 meters per second. ఆఫ్టర్ 2 seconds ద వెలాసిటీ ఈస్ 4 meters per second. ఇట్లా అనమాట యాక్సలరేషన్ చేంజ్ అవుతుంది. అయితే ఒకటి యూనిఫామ్ యాక్సలరేషన్, ఎప్పుడైతే ఒక బాడీ యూనిఫామ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతుందో అప్పుడు మనము లాస్ ఆఫ్ మోషన్స్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, మన S is equal to ut plus half at square, V is equal to u plus at, v square minus u square is equal to 2as, Sn is equal to u plus a by 2 of 2n minus 1. ఓకే, ఈ ఫార్ములాస్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే when acceleration is uniform. ఓకేనా, when acceleration is uniform. అదే ఇప్పుడు ఈ ఫార్ములా వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ds by dt, acceleration is equal to dv by dt. ఓకే, అండ్ total velocity is equal to total displacement by total time. ఈ ఫార్ములాస్ అన్నీ ఏ కేసులోనే వాడుకోవచ్చు. యూనిఫామ్ యాక్సలరేషన్ కేసులో వాడుకోవచ్చు, దెన్ యాక్సలరేషన్ ఈజ్ నాట్ యూనిఫామ్ అలాంటి కేసులో కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎస్ ఎంత సెకండ్లో ఎంత డిస్టెన్స్ కవర్ అయింది అన్నదానికి ఇది ఫార్ములా, ఇది కూడా అదే ఫార్ములా. కానీ ఇది యూనిఫామ్ యాక్సలరేషన్కి, ఇది నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్కి అయినా యూనిఫామ్ యాక్సలరేషన్ దేనికైనా వాడుకోవచ్చు. ఇఫ్ సమ్మన్ సేస్ like if a body is covered 3 meters with 2 meters per second velocity and next 3 meters with 5 meters per second velocity. ఓకేనా, అండ్ అప్పుడు ఇలాంటి కేసెస్లో మనం దీన్ని వాడాలి. ఓకేనా, ఎప్పుడైతే గ్రావిటేషనల్ ఫోర్స్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ మనకి వస్తుందో అప్పుడు మనం యూనిఫామ్ యాక్సలరేషన్ వాడాలి. ఓకేనా, రైట్, క్లియర్. ఇప్పుడు ఎస్ఎన్ మైనస్ 1 దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారో చెప్తాను. ఒకవేళ ఒక బాడీ అనేది రోల్ అవుతుంది, సపోజ్ విత్ వెలాసిటీ ఆఫ్ 2 meters per second వెలాసిటీ వెళ్తుంది ఫర్ టైమ్ 3 seconds. ఓకే, దెన్ Sn ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో మనకి టైం తెలుసు, వెలాసిటీ తెలుసు. సో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఎస్, సో ఇక్కడ మనం రాసుకోవచ్చు Sn అంటే ఏం రాసుకోవచ్చు, Sn మైనస్ 1. ఇప్పుడు సపోజ్ 3 seconds అన్నాడు, మనకి క్వశ్చన్లో థర్డ్ అడిగాడు అనుకో, డిస్ప్లేస్మెంట్ ఇన్ థర్డ్ సెకండ్. ఓకే, థర్డ్ సెకండ్ అడిగితే మనము S3 మైనస్ S2 అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ అప్ టు 2 seconds మైనస్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ ఇన్ 3 seconds. ఒక బాడీ ఇలా రోల్ అవుతుంది అనుకో, ఇది 3 secondsలో ఇంత మూవ్ అవుతుంది, 3 seconds ఎగ్జాంపుల్. అదే 2 secondsలో ఇంత మూవ్ అవుతుంది. ఓకేనా, సో ఇది మైనస్ ఇది చేసి ఇది వస్తుందా, విచ్ ఈజ్ ఇన్ థర్డ్ సెకండ్. సో అట్లా ఈ ఫార్ములాని డిరైవ్ చేశారు. ఓకేనా, ఈ ఫార్ములా ఇలాంటి కేసెస్లో కూడా వాడుకోవచ్చు, నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ కేసెస్లో కూడా వాడుకోవచ్చు.
ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఓకే నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ తీసుకున్నాను. బాడీ కవర్స్ 1/3 distance with speed a and second 1/3 of distance with speed b and remaining with speed c. What is the average velocity? ఓకేనా. ఇలాంటి కేసులో మనకి సో హీ సెడ్ దట్ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. డయాగ్రామ్ తీసుకోండి ఎప్పుడైనా. 1/3 ఆఫ్ డిస్టెన్స్ విత్ స్పీడ్ ఏ, ఓకే. సెకండ్ 1/3 విత్ స్పీడ్ బి అండ్ రిమైనింగ్ విత్ స్పీడ్ సి. సపోజ్ ఈ డిస్టెన్స్ అంతా ఎక్స్ అనుకుంటే ఇప్పుడు ఇది 1/3 ఇదేమవుతుంది, ఇది కూడా 1/3 అవుతుంది. ఓకే, ఎలా అంటే 1/3 + 1/3 + 1/3 ఎల్సిఎం చేస్తే 3/3 = 1. సో ఇది 1/3 అవుతుంది ఇలా. ఓకేనా. ఇప్పుడు అతను చెప్పాడు కదా, మనకు తెలిసిన ఫార్ములా ఇద్దాం. వెలాసిటీ = డిస్ప్లేస్మెంట్ బై టైం. వెలాసిటీ ఫస్ట్ దాని వెలాసిటీ ఎంత ఏ, డిస్ప్లేస్మెంట్ వీ డోంట్ నో ది డిస్ప్లేస్మెంట్ d1, టైం ఎంత సారీ వీ నో ది డిస్టెన్స్, వీ నో ది డిస్ప్లేస్మెంట్. సో 1/3 మనం దీన్ని అంతే 1/3 వెలాసిటీ వచ్చేసి ఏ, డిస్టెన్స్ వచ్చేసి 1/3 డివైడ్ బై టైం వచ్చేసి తెలియదు. ఓకే, వీ డోంట్ నీడ్ టైం. సో t1 = 1/3 బై ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు a/3. ఓకే, అట్లనే t2 వచ్చేసి b/3, t3 వచ్చేసి c/3. సో మనకు తెలిసిన యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత 1 కదా, ఈ 3 డిస్ప్లేస్మెంట్స్ని యాడ్ చేసి వచ్చేదే టోటల్ వెలాసిటీ. సో మన 1 డివైడెడ్ బై టోటల్ టైం ఎంత, t1 + t2 + t3 అంటే a/3 + b/3 + c/3. ఈ మూడింటిని యాడ్ చేయాలి. సో a/3 + b/3 + c/3 యాడ్ చేయి 1/. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే మనము మిస్టేక్ చేసాం. సో 1/3 a is equal to 1/3 into 1/a which is equal to 1/3a. ఓకేనా, a/3 కాదు 1/3a. ఓకేనా, ఇది కూడా 1/3b 1/3c. ఓకేనా, సారీ ఇది ఇలా చేసుకోవాలి. సో ఇది రాంగ్, ఇది తీసేయండి. ఓకే, 1/3a + 1/3b + 1/3c. దాని ఎల్సిఎం తీసుకుంటే a 1/a + b + c by 3abc which will be equal to 3abc by a + b + c. ఇది మన యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీని ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. చాలా ఈజీనే, కొంచెం ఆలోచించాలి. ఓకేనా. ఇప్పుడు ఇదే కేసులో ఒకవేళ ఆబ్జెక్ట్ యొక్క డిస్ప్లేస్మెంట్ మనకి ఇక్కడ ఇచ్చాడు. ఒకవేళ మనకు డిస్ప్లేస్మెంట్ ఇవ్వకుండా వెలాసిటీ అండ్ టైం ఇస్తే ఫార్ములా ఎలా చేంజ్ అయిపోతుందంటే v = vt1 + vt2 t1 + t2. ఇలా ఎందుకు చేంజ్ అవుతుందంటే ఇది s1 s2 కదా, v = s1/t, సో టీని ఇక్కడే టీని పంపిస్తే s1 = vt అయిపోయిందా. ఇది ఇక్కడ రాసాను. ఓకేనా, ఇలా ఫార్ములా క్రియేట్ చేసుకోవాలి అన్నిటికీ ఫార్ములాస్. ఒకవేళ బాడీ యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంటే దాని యావరేజ్ వెలాసిటీ వచ్చేసి ఇనీషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ v1 + v2/2 అంటే యావరేజ్ ఆఫ్ ది ఇనీషియల్ అండ్ ఫైనల్ వెలాసిటీస్. గుర్తుపెట్టుకోండి పాయింట్. ఒక బాడీ ఉంది, ఆ బాడీ యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. ఇఫ్ ఎ బాడీ ఈస్ ట్రావెలింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ దెన్ అంటే
ఫస్ట్ సెకండ్లో అది 2 మీటర్స్ కవర్ చేస్తుంది, నెక్స్ట్ సెకండ్లో కూడా 2 మీటర్స్ కవర్ చేస్తుంది, దాని తర్వాత కూడా 2 మీటర్స్ కవర్ చేస్తుంది. అర్థమైందా? అంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ద వెలాసిటీ ఈజ్ నాట్ చేంజింగ్. దెన్ అంటే వెలాసిటీ చేంజ్ అవ్వట్లేదు అంటే యాక్సలరేషన్, దట్ ఈజ్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే కాన్స్టెంట్ యాక్సలరేషన్ లేదు, యాక్చువల్గా ఇందులో జీరో యాక్సలరేషన్. యాక్సలరేషన్ 0 ఉంటే ఎఫ్నెట్ కూడా 0 ఉంటుంది. ఎలా వచ్చింది ఎఫ్నెట్ 0 అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. యాక్సలరేషన్ 0 అయితే ఫోర్స్ కూడా 0 అయిపోతుంది. సో క్వశ్చన్స్లో అడుగుతాడు, ఇఫ్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈ 0 దెన్ ఫైండ్ అవుట్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే ఎఫ్నెట్ 0 అంటే ఈ యాక్సలరేషన్ కూడా 0 అని అర్థం. అంటే బాడీ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ అని అర్థం. ఈ పాయింట్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లనే ఇప్పుడు యావరేజ్ యాక్సలరేషన్కి యాక్సలరేషన్కి ఫార్ములా, యాక్సలరేషన్కి ఫార్ములా ఏమవుతుంది? టోటల్ వెలాసిటీ బై టోటల్ టైం. ఓకే, టోటల్ వెలాసిటీ బై టోటల్ టైం టేకన్. అండ్ దీని ఫార్ములా ఇలా రాసుకోవచ్చు మనం, v1 ప్లస్ v2 బై సో 1 బై t1 ప్లస్ t2 సో 1. అంటే ఎన్ని వెలాసిటీస్ ఉంటే అన్ని వెలాసిటీస్. ఒకవేళ మనం యూనిఫామ్ యాక్సలరేషన్స్ వెళ్తుంటే దెన్ వీ కెన్ సే దట్ ఇనీషియల్ వెలాసిటీ ఇంటూ t1 ప్లస్ v2 t2 అపాన్, ఓకే ఇందాకట్లాగే యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం. ఓకే, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ టు టైం. ఇది ఇక్కడ v1 ప్లస్లో a1 t1, v2 ప్లస్లో a2 t2 అపాన్ t1 ప్లస్ t2. ఇది ఒక ఫార్ములా. ఇక్కడ ఇక్కడ కొన్ని కేసెస్ ఉంటాయి, బాడీ రెస్ట్లోంచి స్టార్ట్ అయినప్పుడు u ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఫస్ట్ సెకండ్, థర్డ్ సెకండ్, ఇన్ దీస్ సెకండ్స్ డిస్ప్లేస్మెంట్ ఎంత? ఫస్ట్ సెకండ్ కాదు. దీని మీనింగ్ ఏంటంటే ఇనిషియల్ టైం నుంచి 2 సెకండ్స్ వరకు ఎంత ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ ఇనిషియల్ నుంచి 3 సెకండ్స్ వరకు అని అర్థం. థర్డ్ సెకండ్ అని కాదు, సెకండ్ అని కాదు, దీని మీనింగ్ ఈ కేసులో మీనింగ్. సో ఇలాంటి కేసులో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 is to distance travel in second is equal to 4 to distance travel in third second is equal to 9. In 3 seconds, not third second, in 3 seconds. 3 seconds లో ఎంత ట్రావెల్ అయిందంటే 9. ఓకే, దీన్ని ఎలా రాశాను నేను? s is equal to ut plus half at square. ఓకేనా, u 0 కదా, ఇనిషియల్ వెలాసిటీ 0, సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. ఇక్కడ యూనిఫామ్ యాక్సలరేషన్ కాబట్టి సో s ఈజ్ ఈక్వల్ టు హాఫ్ at స్క్వేర్. యూనిఫామ్ యాక్సలరేషన్ కాబట్టి a అనేది కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, హాఫ్ కూడా కాన్స్టెంట్ కాబట్టి s ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t స్క్వేర్. దెన్ సో ఇలా వచ్చింది కాబట్టి మనకి ఇన్ ఫస్ట్ సెకండ్ సపోజ్ 1 స్క్వేర్, s1 1, s2 2 స్క్వేర్ 4, st s3 3 స్క్వేర్ 9, ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో అదే ఒకవేళ ఫస్ట్ సెకండ్ థర్డ్ సెకండ్ అని అడిగితే, ఫస్ట్ సెకండ్ థర్డ్ సెకండ్ అని అడిగితే అప్పుడు మనము ఎస్ఎన్త్ ఫార్ములా వేయాలి. ఎస్ఎన్ ఫార్ములా వేసి క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ఎన్లో కూడా u ప్లస్ ఉంటుందా, సో ఇది కంప్లీట్గా 0 అయిపోతుంది. a ఆఫ్ 2n మైనస్ 1 ఈ ఫార్ములాలో వేస్తే మనకు వచ్చేస్తుంది. ఎలా వస్తుంది అంటే ఆడ్ నెంబర్స్ 1:2, 3:2, 5:2 సో ఆన్ ఇలా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి కూడా కొన్నిసార్లు. సో ఈ రెండు కేసెస్ గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం ప్రొజెక్టైల్ గురించి చూద్దాం. ప్రొజెక్టైల్ గురించి బాగా చెప్పాలి, అందుకని నేను వీడియో ఇంతగా ఆపేశాను. సో ఓకే, బాయ్.